నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదే విధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువలీలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు శౌచము. శ్లోకం ఆశ్విన్యస్యతు మాసస్య యా శుద్ధైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యా దతంద్రితః మహారాజా. ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు, జాగరూకుడుయే ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైనవాడు తెల్లవారు ఝూమునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగాగాని ఊరి వెలుపలికి గాని వెళ్లి యజ్ఞోపవీతాన్ని చెవికి తగలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనని చేయకుండా మూత్రపురీసాలను విసర్జించాలి. పగలుగాని సంధ్యలలో గాని అయితే ఉత్తరాభిముఖంగానూ రాత్రులు అయితే దక్షిణాభిముఖంగానూ ఈ అవిశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకుని మట్టితోటి శుభ్రం చేసుకుని లింగమందొకసారి, గదమందు 3 సార్లు నీళ్లతోనూ, 2 సార్లు మట్టితోనూ, అపానమందైదు సార్లు, లింగమందు 10 సార్లు నీళ్లతోనూ, రెండిటియందున మట్టితో 7 సార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచవిధి చెప్పబడి ఉంది. ఈ శౌచ బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వనప్రస్థులకు 3 రెట్లుగానూ, యతులకు 4 రెట్లుగానూ నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్లైనా సరే రాత్రిపూటల్లోనో మార్గమధ్యలోనో ఉన్నవాళ్లు అందులో సగాన్ని పాటించాలి. చరణాది శౌచకర్మ చేసుకుని వాళ్లాచరించే కర్మలేవీ కూడా తత్సలాలనియవు. దంతధావనం, ముఖమార్జనం చేయనివాళ్లకు మంత్రాలు పట్టివవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మంత్రం ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువస్సుని చ బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహివనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 శాఖలో దంతధావనం చేసుకోవాలి. క్షైతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ల చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని, విష్ణువాలయానికి గాని వెళ్లి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలనాచరించి స్తోత్ర నమస్కారాన్ని సమర్పించి నృత్యగీతవాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందర్నీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయనా పృథురాజా, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి తాతా నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు మని కోరాను. అందుకాయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ, నారదా, నేను వైకుంఠంలోగాని ఉండను. కేవలం నా భక్తులు నన్నిక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలా పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణ గాథాలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే శత్రువులవుతున్నారు అని చెప్పాడు. హరిహర దుర్గాగణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు, ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలుగాని, తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్లు తులసీదళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ దేవతలకు ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా శ్లోకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని,
విష్ణు పూజనుగాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లై వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్త. షష్టాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచియే నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలోగాని, దైవనిర్మిత జలాశయాలలోగాని, నదులలోగాని, సాగర సంగమాలలోగాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనీయాలి. ఆర్ఘ్యమంత్రం. శ్లోకం. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషికేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా ఆర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదరా, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించుకోవునుగాక. హే రాధారమణ, విష్ణు, కార్తీక వ్రతస్నాతునడుగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నానవిధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుణ్ణి స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విద్య. సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ, ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీరశుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడయ్యేవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణువాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనాది నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పిదప ఆర్ఘ్యమంత్రం. శ్లోకం. ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధినామమా గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితోహరే అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు శ్లోకం. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రిత దేవాః పూజితోసుమదర్చయా. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటుమీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణుప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు 5-6 అధ్యాయములు 18వ రోజు నిషిద్ధములు. ఉసిరి దానములు, పులిహార, అట్లు, బెల్లం పూజించాల్సిన దైవము, గౌరీ జపించాల్సిన మంత్రము. ఓం గగగగ గౌర్త్య స్వాహ. ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి.